జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి పోలీసులు మాత్రం అన్ని విభాగాల సమన్వయాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా మారుతుంది. 1,00,00,000 మందికి పైగా భక్తులు గతంలోనే వచ్చారు. కానీ ఈసారి మేడారం జాతర కొత్త హంగులు సంతరించుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఎక్కువగా వచ్చేటువంటి పబ్లిక్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అధికారులు మాత్రం అప్రమత్తం అవుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ అంటే హై ఎండ్ టెక్నాలజీని కూడా ఉపయోగించి మొత్తం ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కానీ క్యాచ్ చేసే విధంగా పోలీసులు ఒక టీజీ క్వెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అత్యాధునికమైనటువంటి డ్రోన్స్ను కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాము. అంటే రాత్రి పూటలో కూడా అలర్ట్ చేసే విధంగా ఏదైనా పోలీసు వెహికల్ కూడా వెళ్తూ ఉంటాయి, దానికి సైరన్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ అంటే అవాంఛనీయ సంఘటనలు జరిగిన తర్వాత ఇక్కడ పోలీసులు వెళ్ళి అక్కడ వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సైరన్ కూడా చూస్తున్నాం మనము. అక్కడ అంటే నైట్లోనే అంటే గాల్లోనే వెళ్ళి ఫ్లయింగ్ స్క్వాడ్గా దీన్ని గమనించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సైరన్తో పాటు అలర్ట్ చేస్తుంది. అక్కడ ఏమైనా సంఘటన ఇబ్బందికర వాతావరణం ఉంటే మాత్రం వారిని అలర్ట్ చేస్తూ అక్కడ కూడా విజువల్స్ తీసుకొని ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా విజువల్స్ను పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇది ఎంతసేపు మొత్తం 8 కిలోమీటర్ల రేడియస్లో ఈ డ్రోన్ పనిచేస్తుంది. ఇట్లాంటివి 8 డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ములుగు ప్రెమిసెస్లతో పాటు ఇక్కడ తాడ్వాయి, పస్రా, అలాగే ములుగు జిల్లా కేంద్రంతో పాటు మేడారం చుట్టుపక్కల కూడా ఏ సంఘటన జరిగినా కానీ ఇట్లాంటి డ్రోన్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం పూర్తిగా మానిటరింగ్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్కి విజువల్స్ పంపిస్తుంది. మొత్తం పూర్తిగా నైట్ టైంలో కూడా విజువల్స్ వచ్చే విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏది చేసినా కానీ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఇది ఎంత ఫ్లై అవుతుందో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ వెళ్తున్నటువంటి పైకి వెళ్తున్న కొద్దీ మొత్తం ఇక్కడ మేడారం జాతరను కూడా పూర్తిగా కవర్ చేసే విధంగా ఇక్కడ ఉంటున్నాయి. అంటే మొత్తం చిలకలగుట్ట దగ్గర నుండి ఇటు పస్రా, తాడ్వాయి, అలాగే ములుగు జిల్లా ప్రాంతము, అలాగే మేడారంలో ఉన్నటువంటి గద్దెల ప్రాంగణంతో పాటు ప్రతిదీ కూడా ఒక కీన్ అబ్జర్వేషన్ కూడా ఈ డ్రోన్లు కనిపెడుతున్నాయి. ఇప్పటికే సీసీ కెమెరాలు కూడా మొత్తం అక్కడ ఒక దగ్గర అంటే హోల్డ్ చేసినటువంటి నేపథ్యంలో సీసీ కెమెరాలతో పాటు ఈ డ్రోన్స్ కూడా స్పెసిఫిక్ నాలెడ్జ్ను కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఆ సిగ్నల్స్ను అలాగే విజువల్స్ను కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు రాత్రిపూట కూడా చాలా దూరం వెళ్తున్నాయి, చాలా హై స్పీడ్ తోటి కూడా వెళ్తున్నాయి. ఇక్కడ 8 కిలోమీటర్ల రేడియస్ కూడా హై స్పీడ్ తోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కూడా అనుకున్నటువంటి ప్రాంతానికి 8 కిలోమీటర్ రేడియస్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి అంతే స్పీడ్గా మళ్ళీ వచ్చి ఉన్నటువంటి విజువల్స్ కూడా పంపిస్తుంది. ఆ విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్, అంటే ఆ చీకట్లో కూడా మనకు స్పష్టమైనటువంటి విజువల్స్ వచ్చే విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ హై టెక్నాలజీ అంటే హై ఎండ్ కెమెరాస్ కూడా దీంట్లో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ 30 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి కెమెరాస్ అంటే ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ ఉపయోగించి తెలంగాణ పోలీసులు ఉపయోగించేటువంటి డ్రోన్లలో ఇవే హైయెస్ట్ అత్యాధునికమైనటువంటి డ్రోన్స్గా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికి ఆ డ్రోన్స్ కిందికి వస్తున్నటువంటి విజువల్ చూద్దాము. అది కూడా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఎంతసేపు అయినా సరే గాల్లో ఒక ప్లేస్లో ఫిక్స్డ్ ప్లేస్లో కూడా ఎగరడానికి కూడా అవకాశాలు ఉంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఒకసారి అవి కిందికి వచ్చేటువంటి విధానం మనం చూద్దాం. ప్రస్తుతానికి ఆ డ్రోన్స్ పూర్తి స్థాయిలో మేడారం ప్రెమిసెస్ను మొత్తం కూడా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కానీ అవన్నీ కూడా విజువల్స్ మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అయితే మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సైరన్తో పాటు ఒక అలర్ట్నెస్ అలాగే ఒక వాయిస్ రికగ్నైజేషన్ కూడా దాంట్లో కనిపిస్తుంది. ఒకసారి ఆ వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎట్లా ఉండబోతున్నాయో కూడా చూద్దాము. ఆ వాయిస్ కూడా స్పెషల్ అట్రాక్టివ్, అంటే అక్కడ ఖచ్చితంగా పోలీస్ పెట్రోలింగ్ టీం ఉందా అన్నటువంటి విజువలైజేషన్ కూడా కలుగుతుంది. ఎవరైనా సరే అలర్ట్నెస్ అంటే చుట్టుపక్కల ఖచ్చితంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఉండి అక్కడ వాయిస్లు కూడా మనం ఇచ్చే విధంగా ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ వాయిస్ రికగ్నిషన్తో పాటు ఆ వాయిస్ను కూడా ఇక్కడ ఉంటున్నది. అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూర్చొని ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఆ ప్లేసెస్ అక్కడ ప్రెమిసెస్ను చూసుకుంటూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను ఆ విజువల్స్ను చూసుకుంటూ ఇక్కడి నుండి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అక్కడికి వాళ్ళందరూ చెదరగొట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడ కొంతమంది పిక్ ప్యాకెటర్స్ ఉంటే వాళ్ళని కూడా అలర్ట్ చేసే విధంగా డ్రోన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా కనిపిస్తుంది.
ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని కూడా ఇక్కడ మేడారంలో ఇక్కడ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ డ్రోన్స్ చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ను కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరవేస్తూ ఇక్కడ సమస్యలను రెక్టిఫై చేయడంలో ఈ హై ఎండ్ డ్రోన్స్ ఉపయోగపడతాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి ఈ డ్రోన్స్కి సంబంధించి మొత్తం 8 డ్రోన్స్ ఉన్నాయి. 30 మెగా పిక్సెల్స్ విజువలైజేషన్ కూడా దాంట్లో కనిపిస్తుంది. అంటే క్లియర్గా కూడా కనిపిస్తుంది. అంటే మేడారం జాతరకు సంబంధించినటువంటి ప్రెమిసెస్లో ఉన్నటువంటి అంతా మొత్తం పూర్తిగా ఒక క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ లైవ్కి సంబంధించినటువంటి లైవ్లో ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. పెట్రోలింగ్ వాహనం వెళ్ళి ఎలా అలర్ట్ చేస్తుందో ఈ డ్రోన్స్ వెళ్ళి కూడా అలా అలర్ట్ చేస్తుంది. ఇది ఎయిర్ పెట్రోలింగ్ వెహికల్గా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. మొత్తానికి ఇక్కడ ప్రతిదీ ఎక్కడ ఏం జరగకున్నా కానీ మొత్తం మహాజాతర సమయంలో మేడారం మహాజాతరకు సంబంధించి కూడా వచ్చేటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ డ్రోన్స్ కూడా స్పాంటేనియస్గా కూడా వ్యవహరించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మేడారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.